అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వర్షాలకైతే గ్రామాలు నీటి మట్టం అవుతున్నాయి. ఎర్రకాలం ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే తాళ్లపాలెం గ్రామం మొత్తం అంతా కూడా ఎర్రకాలం నీరైతే చేరుకుంది. ఇదే విధంగా చూసుకుంటే మనకి తాళ్లపాలెం ఏదైతే పంచాయతీ ఆఫీస్ ఉందో ఆ పంచాయతీ ఆఫీస్ కూడా చేరుకుంది. అలాగే పక్కనే ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. ఆ ప్రాథమిక పాఠశాల కూడా నీటి మునిగిన దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అదే ఈ పక్కనే చూసుకుంటే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అయితే ఏదైతే పునరావాస కేంద్రం ఉందో ఆ కేంద్రాన్ని అయితే అక్కడ ఇచ్చారు. అక్కడ సుమారు 30 మంది అయితే పునరావాస కేంద్రానికి ఇప్పుడు దాకా తరలివచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం పంచాయతీ అధికారి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, పంచాయతీ సెక్రటరీతో. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి ఇక్కడ? వర్షాలకు ఆల్రెడీ తాళ్లపాలెం గ్రామం మొత్తం ముంపు గురైందండి. దీంట్లో ఆల్రెడీ 30 మెంబర్స్ మనం రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకొచ్చామండి. అయితే ఇంకా చాలా దగ్గర మాకు 109 హౌసెస్ ఆల్రెడీ మునిగినట్టు మాకు రిపోర్ట్ తీసుకున్నామండి. అయితే వీళ్ళని కూడా సిట్టిపేట మనం నిడదోలు మండలం సిట్టిపేట హై స్కూల్ నందు ఒక 200 మెంబర్స్ ఈజీగా అకామిడేట్ చేసేటట్టు మేము ఫెసిలిటీస్ రెడీ చేసి పెట్టామండి. అయితే వీళ్ళు ఏంటంటే గ్రామ ప్రజలు ఎప్పుడు ఇక్కడి నుంచి బయటికి రావడం అలవాటు లేని కారణంగా వాళ్ళు ఏంటంటే బాగా రిలక్టెంట్ చూపిస్తున్నారు. అయితే ఉదయం నుంచి మా పై అధికారులు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళని అడుగుతున్నాడు. మ్యాక్సిమం రేపటికి ఏమన్నా ఫ్లోటింగ్ పెరిగే అవకాశం ఉంటే వీళ్ళని ఇక్కడ నుంచి అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నామండి. అయితే ప్రస్తుతం ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఆల్రెడీ మిడ్ డే మీల్ స్కీమ్ వాళ్ళ ద్వారా భోజనాలు అరేంజ్ చేసామండి ఆల్రెడీ. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే మెయిన్ రైతులందరూ ఎక్కువ పాడి అంటే ఎక్కువ గేదెలని వీళ్ళ పశుపోషణ అండి. వీళ్ళు ఏంటంటే మా దగ్గర నుంచి ఎక్కువ వాటర్ తగ్గగానే వాడికి ఫీడ్ అడుగుతున్నారండి. ఫీడ్ ఒకటిని రైతులు ఏంటంటే ఇప్పుడే రీసెంట్గా అందరూ ఫార్మింగ్ ఇప్పుడే స్టార్ట్ చేశారండి. ఒక 10 to 5 days అవుతుంది అంతేనండి. మెయిన్ అవి పోతాయని చెప్పి ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళకి వస్తుందా లేదా అని అనుమానం. అయితే మేము ఆల్రెడీ పై అధికారులందరికీ ఇక్కడున్న కరెక్ట్ నివేదికను కూడా ఆల్రెడీ ఇచ్చామనండి. అధికారులు కూడా వచ్చి చూసి ఉన్నారండి. అంటువ్యాధులు ప్రబలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఆల్రెడీ మాకు ఈ జూలై 1 నుంచే మేము ఆల్రెడీ స్టాప్ డైరీ అనే ప్రోగ్రామ్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఆల్రెడీ ఇదే ప్రాసెస్లో ఉన్నామండి. అంటే ఇప్పుడు వరద వచ్చాయని కాకుండా ముందు నుంచి కూడా అదే ప్రాసెస్లో ఉన్నాం. ఆల్రెడీ ఇప్పుడు మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేసి ఉన్నాను. మెడికల్ క్యాంప్లో ఎప్పటికప్పుడు ఎవరికన్నా ఏమన్నా సిమ్టమ్స్ ఉన్న వెంటనే చెక్ చేయడం చేస్తాం. ఆల్రెడీ మాకు గవర్నమెంట్ హాస్పిటల్ నిడదోల నుంచి కూడా ఇక్కడ ఏమన్నా క్రిటికల్ కేసు ఉంటే వెంటనే తీసుకెళ్లేటట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆల్రెడీ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరన్నా ఎమర్జెన్సీ ఉన్న మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళని ఆల్రెడీ షిఫ్ట్ చేయడం జరిగిందండి. ఇదే విధంగా వరదలు తగ్గగానే మేము మా శానిటేషన్ సిబ్బంది అంతా రెడీగా ఉన్నారండి. వెంటనే ఏ వ్యాధులు ప్రబలకుండా మేము ఒక 10 days పాటు కార్యక్రమాలు చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. మా తాళ్లపాలెం గ్రామ సర్పంచ్ గారు నాయకులు అందరూ కూడా మాకు తోడుండి మేము ఏ ప్రోగ్రాం చేసినా వాళ్ళు వెంటనే మా వెనకాల ఉండి మా దాన్ని చేయిస్తారండి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు పశుపోషణ ఎక్కువ అని చెప్తున్నారు కదా, ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్స్కి అదే పునరావాస కేంద్రాలకి వీరిని తీసుకెళ్తారు, మరి పశువులను ఎక్కడ పెడతారు ఏంటనే ఆందోళన వాళ్ళకు ఉంటుంది కదా, మరి దాన్ని ఎలా చేస్తారు? అంటే మాకు అంటే విలేజ్లో చుట్టూ వాటర్ సరౌండ్ అయినా ఒక అప్లాండ్ ఏరియా ఉందండి. అప్లాండ్ ఏరియా దగ్గర మ్యాక్సిమం 99% వరకు ఇక్కడ ఉందండి. ఏదో 1-2 ఉన్నా ఆల్రెడీ పక్క విలేజ్కి తీసుకెళ్ళడం జరిగిందండి. ఇంకా ఏవి కూడా వరదలో చిక్కోలేదని కూడా రిపోర్ట్ ఉందని ఆల్రెడీ మార్నింగ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు కూడా వచ్చి ఆల్రెడీ క్రాస్ చెక్ చేసుకున్నారండి. ఎక్కడన్నా ఏమన్నా యానిమల్స్ ఏమన్నా పొలాల్లో ఉండిపోయినాయి అటువంటి చూసుకున్నారు. అటువంటి ఇష్యూకి అయితే ఇప్పటివరకు మాకు ఏం రాలేదు. ఇక్కడ ట్యాంకర్స్ తోటి వాటర్ సేవ్ చేస్తున్నారు. ఏదైతే వరదలు కూరిపోయిన ప్రజలందరూ కూడా హెల్ప్ చేయాలనే నేపథ్యంలో ముందుకు వచ్చారు. కొంతమంది మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు సతీష్ అండి. ఏంటి ఇలా వాటర్ సప్లై చేస్తున్నారు కదా, మొత్తం ఊరంతా చేస్తున్నారా లేకపోతే ఇక్కడ మాత్రమే? అంటే మొత్తం మునిగిపోయిన వల్ల ఈ ఎర్రనీరు వస్తుందండి. ఒకవేళ వాటర్ వదిలినా ఎర్రనీరు కలిసిపోవడం వల్ల ఎర్రనీరు వస్తుంది. దాని గురించే ట్యాంకర్లు తెప్పించి ట్యాంకర్ల ద్వారా పోస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ట్యాంకర్స్? వేలువేలు నుంచి వస్తున్నాయండి. బురిబెల్లి శేషారావు గారు చెప్పి ఎంతకు వస్తే ఆయన పంపించారండి. దాని ద్వారా ఇప్పుడు అంటే మనం ఎర్ర వాటర్ కలిసిపోవడం వల్ల అంటే వాటర్ ట్యాంకుల్లో అయితే పట్టించారు, కానీ కలిసిపోయిన వల్ల వాటర్ ఎర్రగా వస్తుంది వల్ల ఈ ట్యాంకర్లు వచ్చినాయండి. అండ్ నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారండి. అంటే ఊరంతా మునిగిపోయిందండి. నిన్నేమో చేలో మునిగిపోయినాయండి. అంటే నిన్న మినిస్టర్ గారు వచ్చారండి, శనివారం ఇటు అన్ని పర్యటించారు. అంటే నిన్నటికి మొత్తం మాకు లేదు, అది మా ఊరు కూడా వచ్చేది. ఇవాళ ప్రోగ్రామ్ అయితే పెట్టాం. ఆయన ఏమో ఢిల్లీ వెళ్ళవలసి వస్తుంది వల్ల ఆయన రాగా మా వాళ్ళుగా మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మేము వర్క్స్ అయితే చేస్తున్నామండి. మామూలు డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తుంది. అన్ని విధాలుగా అయితే బాగానే ఉందండి ప్రజెంట్ అయితే. కాకపోతే ఓన్లీ బాధ ఏంటంటే రైతులు నష్టపోయారు. ఊళ్ళో ఈదుల్లో ఉన్న ఇళ్ళు అన్నీ మునిగిపోయినాయండి. ప్రతిదీ ఏమైనా చిన్న 1-2 ఇది తప్ప మొత్తం ఊరంతా మునిగిందండి. దాని గురించి ఏమైనా ఇంకా సాయం చేసేది ఏమైనా నెక్స్ట్ చేసేది ఏమైనా ఉంటే వాళ్ళు మినిస్టర్ గారి ద్వారా మాకు అందించవలసిందే కోరుతున్నామండి.
ఇక ఇప్పుడు ప్రస్తుతం భోజన ఏర్పాట్లు కానీ లేకపోతే కావాల్సిన సామాగ్రి కానీ తెచ్చుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారా? ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. మేము కూడా రాత్రి కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతుంటే మేమే ఉన్నామండి. ఇలా వర్కర్స్తో అంటే మన విఆర్ గారు సెక్రటరీ సచివాలయం స్టాఫ్తో మాట్లాడుతూ ఉన్నామండి. వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ని టచ్ చేసి ప్రతి డిపార్ట్మెంట్ ఏం చేయాలి ఏంటి అన్న దాని గురించి ప్రతి డిపార్ట్మెంట్ టచ్ చేసి అన్ని విధాలుగా ఏం సాయం కావాలో అన్ని విధాలుగా చేయమని చెప్పారండి. కలెక్టర్ గారు కూడా వర్క్ అయితే చాలా బాగుందండి. మినిస్టర్ గారిది అన్ని విధాలుగా బాగుంది సార్. అన్న మీ పేరేంటి, మీరు చెప్పండి. సురేంద్ర అన్న. ఏంటి అసలు ఓన్లీ ఇదొకటేనా, ఇంకా వాటర్ ట్యాంక్స్ కాకుండా ఇంకేం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ఇంకా ఉన్నాయన్న. ఒకవేళ ఇంకా ఇబ్బంది పడితే ప్రజలు ఇబ్బంది పడలేమంటే ఫుడ్ కూడా అకామిడేషన్ కూడా అన్ని మన గవర్నమెంట్ అరేంజ్ చేసింది. అన్నీ కూడా మా యువత అంతా కూడా కష్టపడి రాత్రి నుంచి కూడా తిరుగుతున్నాం. ఎవరికి ఏ విధమైన ప్రాణ నష్టం లేకుండా చూసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మంచి మంచి ప్రాంతాలకు తీసుకెళ్ళి పెడుతున్నాం. సో అది వాళ్ళ ఇళ్ళని ఖాళీ చేయించి అందరికి కూడా ఏ ఇబ్బంది లేదు. ప్రభుత్వం గారు కూడా బాగానే సహకరిస్తున్నారు. ప్రస్తుతానికి అందరికీ కూడా ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఉన్నాయి. మంచినీళ్ళు బాగాలేదని చెప్పి ట్యాంకర్ తెచ్చి పంచుతున్నాం. ప్రజలందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ప్రతి సంవత్సరం ఇదే ఉంటుందా, లేకపోతే ఇలాంటి ఫ్లడ్ ఎఫెక్ట్ ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది? లేదు, ప్రతి సంవత్సరం ఇదే పద్ధతి అన్న. ఇంకా గట్టిగా 2 సార్లు వర్షం వచ్చిందంటే మాకు ఈ పద్ధతి తప్పదు. ఇంకా అంత అలవాటు పడిపోయి ప్రజలు కూడా దానికి దయచేసి దీనికి మా ఎమ్మెల్యే అయినటువంటి దుర్గేష్ గారు కూడా ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాం. అంతే. మా ఏం చేస్తే శాశ్వత పరిష్కారం వద్దనుకున్నారు? ఏది అది ప్రభుత్వం దాన్ని బట్టి ఉంటుందండి. మనం చెప్పడానికి ఏం లేదు. వాళ్ళు ఆలోచించుకుని దాన్ని బట్టి ఏం లేదండి. ఇది శాశ్వత పరిష్కారం అంటే ఏం లేదు. కానీ అదే అన్న అప్పుడు ఈ చిరంజీవి గారు మినిస్టర్ అయినప్పుడు ఆ ఎర్రగోల గట్టు కొంత కేంద్రం తరపున గట్టు అయితే కట్టించారండి. దాని ద్వారా కొంచెం అంటే అప్పుడు ఆ బ్రిడ్జి పాత బ్రిడ్జి తీయించి కొత్త బ్రిడ్జి అంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఓపెన్ చేశారు. అంటే అప్పుడు చిరంజీవి గారు మినిస్టర్ ద్వారా పెట్టించడం వల్ల కొంచెం అయితే తగ్గిందండి. లేకపోతే ఈ పాటికి ఊరైతే ఖాళీ చేయాలండి. దాని ద్వారా ఇంకా ఏమైనా ఉంటే అంటే ప్రభుత్వం ఆలోచించవచ్చు కదండి. మామూలుగా అంటే గ్రామ స్థాయిలో అయితే మాకు అంత ఐడియా లేదు కాబట్టి ప్రభుత్వ స్థాయిలో ఆలోచించి దీనికి ఏమైనా పరిష్కారం కొంచెం బాగా చేయితే బాగుంటుందండి. అంటే నందమూరి ఆక్వాగార్డ్ ఉంది కదా మీకు దగ్గరలోనే, నందమూరి ఆక్వాగార్డ్ గోడలను ఇంకా ఎత్తు పెంచితే మీకు ఫ్లడ్ రాకుండా ఉంటుంది? అంటే ఎత్తి పెంచడానికి లేదండి. ఎందుకంటే ఏలూరు కాలువ పైనుంచి వెళ్ళాలండి, ఈ ఫ్లోట్ ఏమో కింద నుంచి వెళ్ళాలండి. దాని ద్వారా ఎత్తి పెంచడానికి అది లేదండి. ఏమైనా మార్గం ఉంటే ఇంకొక బ్రిడ్జి ఎక్స్ట్రా వేయించాలండి. అదే ఇదే కలవట్లో అలా ఇంకో బ్రిడ్జి ఏమైనా ప్రిపేర్ చేయితే కొంచెం విధానం బాగుంటుందండి. ఇదే విధంగా చూసుకుంటే గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు మాకు. ఇదైతే ఇప్పుడున్న సమస్యలు ఏంటంటే ఇంకొక 2-3 కలవట్లు కట్టుంటే ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ అనేది మాకు రాదు. శాశ్వత పరిష్కారం మా ఎమ్మెల్యే మా మినిస్టర్ అయిన కందులు దుర్గేష్ అయితే చేస్తారంటూ కూడా యువత మనతో చెప్తున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కూడా మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు ఎర్రకృష్ణమూర్తి అండి. సుమారుగా ఎర్రకాలువ ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుందా? 2017లో ఎక్కువ వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ బాగా ఎక్కువ వచ్చింది. దాని మీద దేనికి కారణం ఏంటంటారు? పడ్డ ఎక్కువ కురిసిందండి. పైన ఆ వర్షం కురిసిన దాని మీద వచ్చేసిందండి. ఇప్పుడు మీరు ఎర్రకాలంలో ఇరుక్కుపోయారు కదా, మరి పునరావాస కేంద్రానికి వెళ్ళమంటే ఎందుకు వెళ్ళట్లేదు? రేపు వెళ్తామండి. అంటే ఇక్కడికి ఉండిపోమన్నారని ఉండిపోయండి. ఎవరు ఉండిపోమని చెప్పారు? ఇక్కడ ఈ నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇక ఆడవాళ్ళు వెళ్తాకే బాగా చిక్కున్నారు. రేపు పొద్దున్న కొత్తలేక వెళ్దామని ఆగామండి. మీరు చెప్పండి, మీ పేరేంటి? రాము అండి. నా పేరు రాము అండి. ఏంటి చెప్పండి, అసలు ఇక్కడ ఫ్లడ్ ఎంత వచ్చింది కదా, ఎలా ఉంది ఏంటి, ఎన్ని ఇళ్ళు మునిగాయి ఏంటి? మొత్తం 80% మొత్తం అంతా మునిగిపోయిందనే. మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొంచెం తీసుకొచ్చి ఇక్కడ పంచాయతీ వాళ్ళు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. మీకు అంటువ్యాధులు రాకుండా ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏమైనా ఇవ్వడం జరిగిందా? మొత్తం అన్నీ ఇస్తున్నారని బాగా చూసుకుంటున్నారు. ప్రెసిడెంట్ గారు మొత్తం అధికారులు అందరూ బాగా చూసుకుంటున్నారు. ఇది స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఇట్లా ఉంది. రీహాబిలిటేషన్ సెంటర్స్కి అయితే రేపు వెళ్తాము. ప్రస్తుతానికి వరద ముప్పు పెద్దగా లేదు కాబట్టి ఇక్కడే ఉన్నామని చెప్తున్నారు. అయితే పశు సంపద సంబంధించి వారికి దానా అది కూడా ఏర్పాటు చేస్తే ఇంకా సుముఖంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే మధ్యాహ్న భోజన పథకం ద్వారా అయితే ఇప్పటికే భోజనాలు అందించారు కాబట్టి గవర్నమెంట్ తరపు నుంచి అందాల్సిన పరిస్థితి అంతా కూడా క్లియర్గా అందుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే పరిస్థితి వరద ఎక్కువగా పెరిగే ఉధృతి అయితే ఇప్పుడు లేదు, పొద్దున్న ఉన్నంత ఉధృతిగా ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా ఇక్కడే ఉన్నామని పరిస్థితి ఇక్కడ స్థానికులు మనతో చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బాలుతో శంకర్, RTV తూర్పుగోదావరి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.